హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మీదేవి వ్రతం నాడు వీడియో అనమాట. వ్రతం చేసుకొని 4 రోజులు అవుతుంటే వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఈ పాటికి అందరూ అప్లోడ్ చేయడం కూడా అయిపోయింది. ఇంకా ఈ ఈ సంవత్సరం అయితే వరలక్ష్మీదేవి వ్రతం వచ్చేసి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర చేసుకున్నాం అనమాట. ముందు సంవత్సరం అయితే మా ఇంటి దగ్గర చేసుకున్నాము. ఇంకా ఈ సంవత్సరం అయితే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర చేసుకున్నామని అయితే అన్నారనమాట. అందుకని చెప్పి ఇంకా అందరం అక్కడే చేసుకున్నాము. ఇంకా మేమైతే నైవేద్యంగా ఏమేమి వంటలు చేసామో చెప్పేస్తాను. బూరెలు, గారెలు, ఇంకా పరమన్నం, పులిహోర, కుడాలు, ఇంకా శనగలు అనమాట. ఇంకా అలాగే చలివిడి వడపప్పు ఇవైతే లెక్కలోకి రావంట కదా. మేమైతే 5 వంటకాలు అయితే చేసామన్నమాట. ఈ 5 వంటకాలు అయ్యేసరికి మాకు 10:30 అలా అయిందనమాట. 10:30 అయింది. ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసేసి ఇద్దరికి పట్టుబట్టలు అయితే వేశారనమాట. మా పెద్ద పాప అయితే వీడియోలో కనిపించడానికి ఇష్టపడదు. ఇంకా మా చిన్న పాప అయితే ఇంకా గౌన్ పైకి పెట్టుకొని మామూలుగా చేయట్లేదు అనమాట. ఇంకా ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాము అత్తయ్య నేను కూడా. ఇంకా వరలక్ష్మీదేవి రూపు ఉంటుంది కదా, ఇంకా రూపు కూడా కొనుక్కున్నాను అనమాట. ఇంకా ఈ విధంగా అయితే డెకరేట్ చేసుకున్నాను. నాకు ఎక్కువగా అంతగా డెకరేట్ చేయడం అంటే ఏమీ తెలియదు అనమాట. ఏదో వచ్చినట్లుగా అయితే ఈ విధంగా డెకరేషన్ అయితే చేసుకున్నాను అనమాట. తల్లిని అయితే అలంకరించుకున్నాను. ఇంకా నా చీర అలాగే మా అత్తయ్య చీర కూడా తల్లికి అయితే పెట్టుకొని ఇంకా ఈ విధంగా అయితే తల్లిని అయితే అలంకరణ అయితే చేసుకున్నాం అనమాట. చాలామంది వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు ఎందుకక్క అని అయితే కామెంట్ చేస్తున్నారు. లైవ్ పెట్టట్లేదు, లైవ్ పెట్టండి, వీడియోస్ సేమ్ చేయట్లేదు ఎందుకని అని అయితే అడుగుతున్నారు. ఇంకా టైం అయితే అసలు కుదరట్లేదు అనమాట ఇంకా పిల్లలతోటి, అందుకని చెప్పి వీడియోస్ చేయట్లేదు. ఇంకా నేను ట్రై చేస్తూ ఉంటాను, ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు కూడా నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటి వరకు నన్ను ఎలా అయితే సపోర్ట్ చేస్తారో ఇక్కడి నుంచి కూడా అలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఉన్నాను అనమాట. ఇందుకే మీరు ఎలాగ చేసుకున్నారు వరలక్ష్మీదేవి వ్రతం అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకా అలాగే అందరికీ కూడా వరలక్ష్మీదేవి కటాక్షం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి. మీరు లైక్ చేయడం వల్ల కొంతమందికి అయితే నా వీడియోస్ అనేవి వెళ్తూ ఉంటాయి కదా, అందుకని చెప్పనమాట. ఇంకా ఇదండి వరలక్ష్మీదేవి వ్రతం వీడియో అయితే. మీకైతే నచ్చితే కనుక లైక్ చేయండి మరి, సరేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.